హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్ ఈరోజు ఈ వీడియోలో నేను మనకి ఇప్పటికే చాలామంది యూట్యూబర్స్ అండ్ ఆర్టికల్స్ అన్నిటిలోనూ మనకి డీప్ సీక్ సో ఎక్కడ చూసినా ఈ డీప్ సీక్ గురించి అయితే వస్తుంది. సో దీని గురించి నేను కొంచెం రీసెర్చ్ అయితే చేశాను. సో ఎందుకు ఇంత పాపులర్ అయ్యింది, అసలు ఏంటి ఇదంతా అయితే మనకైతే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో ఎందుకు ఇప్పుడు కంప్లీట్ వరల్డ్ మొత్తం షేక్ చేసింది డీప్‌సీక్. సో ఎలా చేయగలిగింది ఏంటి అంటే చైనా మీద చాలా రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టారు. సో ఆ రిస్ట్రిక్షన్స్ అన్నీ ఉండగా కూడా దీన్నెలా మొత్తం ఓపెన్ సోర్స్ కిందకి ఎలా చేయగలిగారు ఏంటి అన్నీ అయితే ఇప్పుడు నేను మీకు డీటెయిల్‌గా అయితే మీకు ఈ వీడియోలో అయితే డిస్కస్ చేశాను. సో ఇలాంటి టాపిక్స్ మన ఛానల్‌లో ఇంకా అయితే వస్తూ ఉంటుంది. ఇది కొత్త ఛానల్. సో ఇలాంటి టాపిక్స్ అండ్ అన్బాక్సింగ్స్ అండ్ టాప్ గ్యాడ్జెట్స్ అన్నీ అయితే మన ఛానల్లో కంప్లీట్ టెక్ రిలేటెడ్ వీడియోస్ అయితే నేను మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఇలా డే టు డే టెక్ న్యూ టెక్స్ ఏవైనా అయితే వచ్చిన వాటి గురించి అయితే చేస్తాను. ఇప్పటికీ చాలామంది దీని గురించి వీడియో అయితే చేసేసారు. బట్ నేను కంప్లీట్గా ఒకసారి రీసెర్చ్ చేసి అప్పుడైతే చేద్దామని నేను స్లోగా చూసుకుని అయితే వీడియో చేయడం అయితే జరుగుతుంది. అసలు ఈ డీప్ సీక్ సో మనకి అమెరికా నుంచి మనకి తెలుసు చాట్ జీపీటీ చాలా సెన్సేషన్ అయింది. దాని తర్వాత మనకి మెటా నుంచి కూడా వాళ్ళ ఏఐ రిలీజ్ చేసుకున్నారు. గూగుల్ జెమినీ ఏఐ. సో అందరూ ఎవరికాళ్ళు పెద్ద కంపెనీస్ అన్నీ వాళ్ళ ఏఐస్ అయితే ఇచ్చారు. ఎలాన్ మస్క్ స్టార్టింగ్లో చెప్పాడు ఏఐ అనేది డేంజర్ అని. సో దానికి తగ్గట్టే రోజు ఇన్నోవేషన్స్ అయితే జరుగుతుంది. ఏఐ ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది ఆల్ ఓవర్ వరల్డ్. చాలా జాబ్స్ అయితే ఏఐ వల్ల పోయాయి. చాలా జాబ్స్ చాలామందికి ఏఐ వల్ల చాలా డిసడ్వాంటేజెసే జరిగాయి. బట్ ఇంకా ఫ్యూచర్ ఏఐ అంటారు. సో అన్ని టాస్క్ సింపుల్గా అయితే చేసేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్లో స్క్రిప్ట్ కూడా ఇప్పుడు నేను చాట్ జీపీటీలో నాకు ఇది టాపిక్ మీద స్క్రిప్ట్ రెడీ చేయమంటే చక్కగా అది స్క్రిప్ట్ అయితే రెడీ చేసేస్తుంది. సో నేను అది అంతా ఒకసారి చూసుకుని చెప్తే సరిపోతుంది. రీసెర్చ్ పార్ట్ అనేది ఇప్పుడైతే తగ్గిపోయింది. సో నేను ఏదైనా టాపిక్ గురించి చూడాలనుకున్నాను అనుకో, చాలా మల్టిపుల్ వెబ్సైట్స్ ఇలాంటివన్నీ ఆర్టికల్స్ చూసి చదువుకుని దానికి బట్టి ఇది వర్క్ అయితే చేసేవాళ్ళు. సో ఇప్పుడు అలా కాదు. మనం ఈ చాట్ జీపీటీ, జెమినీ వీటిల్లో అయితే మనం టైప్ చేసేస్తాం. మొత్తం ఆల్ ఓవర్ నెట్‌లో ఏవైతే ఉన్నాయో సో టాప్ అన్నీ తీసుకొచ్చేసైతే మనకే అదో స్క్రిప్ట్ అయితే రెడీ చేసి ఇచ్చేస్తుంది. సేమ్ ఆ స్క్రిప్ట్‌ని ఫాలో అయ్యి బట్టి చెప్పేయడమే. సో అంత ఈజీగా అయిపోతుంది. ఈ రీసెర్చ్ పార్ట్ అనేది చాలా వరకు తగ్గిచ్చేసింది ఏఐ. సో అందుకే ఏఐ అనేది బాగా పాపులర్ అయిపోయింది. అది కాక మనకి ఏఐ మీద చాలా ఛానల్స్ అయితే ఉన్నాయి. ఇన్‌స్టాగ్రామ్ పేజెస్, యూట్యూబ్ ఛానల్స్ ఏం చేయక్కర్లేదు. ఏఐతో మొత్తం అదే ఆడియో స్క్రిప్ట్ అదే రెడీ చేస్తుంది. ఆడియో ఫైల్స్ అదే ఇస్తుంది. వీడియో ఫైల్స్ అదే ఇస్తుంది. మనం జస్ట్ సింపుల్ అదంతా కలెక్ట్ చేసుకుని మనం ఒక వీడియో లాగా తయారు చేసి ఆ వీడియో కూడా అదే తయారు చేస్తుంది. కొన్ని వెబ్సైట్స్ అయితే పెయిడ్ వెబ్సైట్స్. సో ఆ వీడియోని యూట్యూబ్లో మనం అప్లోడ్ చేయాలి అంతే. సో ఇంకొన్ని రోజులు అయ్యాక యూట్యూబ్లో కూడా అదే అప్లోడ్ చేసేసిద్దేమో మన బదులు. సో ఆ టెక్నాలజీ కూడా వచ్చేసినా తప్పలేదు. సో ఇలా ఏఐ అయితే చాలా సెన్సేషన్స్ అయితే క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఈ డీప్ సీక్ ఎందుకు ఇంత పాపులర్ అయింది? ఆల్మోస్ట్ యూఎస్ఏకి $1 ట్రిలియన్ అయితే బొక్కపెట్టేసింది. సో ఈ ఓపెన్ సోర్స్‌కి గానీ, మన ఎలాన్ మస్క్‌కి కానీ, మనకి గూగుల్ కానీ అండ్ బాగా ఇంపాక్ట్ అయింది దీనివల్ల ఎన్విడియా. సో ఎన్విడియాకి గట్టిగా లాసెస్ అయితే వచ్చాయి. అరౌండ్ $600 మిలియన్ అలా అయితే లాసెస్ వచ్చింది. సో ఎందుకు ఈ లాసెస్ ఇవన్నీ వచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంది డీప్ సీక్ అనేది చైనీస్ బ్రాండ్. సో చైనీస్ నుంచి వచ్చిన ఏఐ. సో డీప్ సీక్ అనేది వాళ్ళ ఫస్ట్ ఏఐ అయితే కాదు. సో దీనికి ముందు చాలా ఏఐస్ అయితే చాట్ బాట్ అని ఇలాంటివి చాలా అయితే రిలీజ్ చేశారు. కానీ అవి అంతగా అయితే సక్సెస్ అవ్వలేదు. 2 చైనీస్ గవర్నమెంట్ మీద చైనీస్ మీద చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. మనకు తెలిసిందే చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో అందుకనే మన యూఎస్ వాళ్ళు ఏం చేశారంటే చైనీస్ వాళ్ళకి మన చిప్ సెట్స్ అప్ టు డేట్ ఉన్నవి మనం ఎలాగో సబ్మిట్ ఇవ్వట్లేదు. ఆ చిప్ సెట్స్ కూడా ఆపేశారు. సో వీళ్ళంతగా ఏఐ మీద రాలేదులే, ఆల్రెడీ వాళ్ళు క్రియేట్ చేసింది ఒకటో రెండో ఫెయిల్ అయ్యింది. సో ఏఐ మన కాళ్ళకి లేదు. సో ఏఐలో మనమే టాపు తురుము అనుకున్నారు యూఎస్ వాళ్ళు. సో ఎక్కడైతే దెబ్బ తడిందంటే ఈ చైనీస్ వాళ్ళు ఆల్మోస్ట్ 2 ఇయర్స్‌గా అయితే దీని మీద వర్క్ చేశారు ఈ డీప్ సీక్ మీద. సో ఈ డీప్ సీక్ మీద వాళ్ళ దగ్గర ఉన్న చిప్ సెట్స్ సో ఏదైతే అప్ టు డేట్ ఉన్న చిప్ సెట్స్ కాదు, వీళ్ళు యూజ్ చేసిన చిప్ సెట్స్ కూడా 6 ఇయర్స్ బ్యాక్, 7 ఇయర్స్ బ్యాక్స్ వచ్చిన చిప్ సెట్స్. సో అవి యూజ్ చేసుకుని వీళ్ళు ఓన్లీ $6 మిలియన్ ఈ డీప్ సీక్ అయితే స్టార్ట్ చేసేసారు. 6 మిలియన్ మీరు చాలా పెద్దది అనుకుంటున్నారు. సో ఇప్పుడు మనకి ఈ ఓపెన్ ఏఐ ఉందిగా చాట్ జీపీటీ, దాని ఇన్వెస్ట్మెంట్ వచ్చి $100 మిలియన్. సో చాట్ జీపీటీ ఎక్కడైతే $100 మిలియన్ ఇన్వెస్ట్ చేసి ఈ చాట్ జీపీటీ అయితే క్రియేట్ చేసిందో సేమ్ అలాంటిదే వీళ్ళు జస్ట్ $6 మిలియన్ వీళ్ళైతే క్రియేట్ చేశారు. సో సిలికాన్ వ్యాలీకి పెద్ద దెబ్బపడింది, షాక్ అని అయితే ఇవ్వచ్చు. ఎందుకంటే
చాట్ జీపీటీ యూజ్ చేసుకున్న చిప్స్ కూడా ఎన్విడియా నుంచి అయితే వచ్చింది. ఎన్విడియా టాప్ మోస్ట్ చిప్స్. వీళ్ళు యూజ్ చేసుకుంది 6 ఇయర్స్ బ్యాక్. 6-7 ఇయర్స్ బ్యాక్ చిప్సెట్ ఓల్డ్ చిప్సెట్టే. అండ్ వీళ్ళు యూజ్ చేసిన వీళ్ళకి ఖర్చయింది చాలా తక్కువే. అండ్ ఇది బాగా క్లిక్ అయింది ఎక్కడంటే, సో డీప్‌సీక్ అనేది వీళ్ళు ఓపెన్ సోర్స్ చేసేసారు. సో చాట్ జీపీటీ అనేది ఎక్స్‌పెన్సివ్, మీ అందరికీ తెలిసిందే. ఫ్రీ అంటే మనం జస్ట్ నార్మల్ అయితే చేసుకోవచ్చు. మనం ఫుల్ లెంగ్త్ చాట్ జీపీటీ ఏఐ యూజ్ చేయాలంటే మనకి సబ్స్క్రిప్షన్స్ ఇలాంటివి అయితే చేస్తారు. సో అదైతే ఎక్స్‌పెన్సివ్. సో ఇక్కడ కూడా చాట్ జీపీటీకి దీనికి దెబ్బ ఏంటంటే జెమినీ కూడా సబ్స్క్రిప్షన్ ఉంటుంది. సో పిక్సెల్ ఫోన్స్ కొన్నోళ్ళకి జెమినీ ఇంక్లూడెడ్ అంటారు కానీ బట్ సబ్స్క్రిప్షన్ అయితే ఉంటుంది. 1 or 2 months ఫ్రీ అంటారు. తర్వాత మనం సబ్స్క్రిప్షన్ అయితే చేసుకోవాలి. మెటా కూడా అంతే. సో వీళ్ళందరూ సబ్స్క్రిప్షన్స్ అయితే పెట్టేశారు. సబ్స్క్రిప్షన్స్ కూడా మన ఫీజిబుల్ కాస్ట్ అయితే కాదు. సో గట్టిగానే ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో ఇవన్నీ చూసుకుని మన ఈ డీప్‌సీక్ ఏం చేసిందంటే ఇవన్నిట్లకి చెక్ పెడదాం అని చెప్పి వీళ్ళ సబ్స్క్రిప్షన్ కూడా లో కాస్ట్ పెట్టారు. రైట్ నౌ సబ్స్క్రిప్షన్ లేకుండా యూజ్ చేసుకోవచ్చు. ఫ్యూచర్‌లో సబ్స్క్రిప్షన్ తీసుకొచ్చిన లో కాస్ట్‌లో అయితే ఉంటుంది. సో అందరూ యూజ్ చేసేలాగా అయితే ఉంటుంది. బికాజ్ చైనీస్ మన ఫోన్స్ సో మన ఇండియాలో కూడా చూసుకోవచ్చు. మనకి చైనీస్ ఫోన్స్ ఎంత పాపులరో రెడ్మీ, రియల్‌మీ, ఒప్పో ఇవన్నీ చైనీస్ బ్రాండ్సే. సో అలాగే వీళ్ళు తక్కువ కాస్ట్‌లో కూడా మంచి స్పెసిఫికేషన్స్‌తో ఎలా తీసుకొస్తారు. సో ఈ డీప్‌సీక్‌ని కూడా తక్కువ కాస్ట్‌లో అందరూ యూజ్ చేయాలని చెప్పి అయితే తీసుకొచ్చారు. 2 ఇదొచ్చి ఓపెన్ సోర్స్ చేసేసారు. ఓపెన్ సోర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఆండ్రాయిడ్. సో ఆండ్రాయిడ్ మనకు ఎలా ఓపెన్ సోర్స్, ఎవరైనా కావాలంటే దాన్ని డెవలప్ చేసుకుని దాన్ని అయితే చేసుకోవచ్చు. సో అలా ఈ డీప్‌సీక్‌ని వీళ్ళు ఓపెన్ సోర్స్ చేసేసారు. సో ఎవరైతే డెవలపర్స్ ఉన్నారో వీళ్ళు దీన్ని తీసుకుని వీళ్ళు దీన్ని డెవలప్ చేసుకుని వీళ్ళు నచ్చినట్టు దీన్ని మోడిఫికేషన్స్ అన్నీ చేసుకుని అయితే రిలీజ్ చేయొచ్చు. సో అలా ఎక్కడైతే ఓపెన్ సోర్స్ చేశారో సో అక్కడైతే 50% ఇంపాక్ట్ అక్కడి నుంచి అయితే వచ్చేసింది. రిమైనింగ్ 50% జనాల్లోకి ఎక్కడ వెళ్ళిందంటే కాస్ట్. సో $6 million చాట్ జీపీటీ లాంటిది వీళ్ళైతే క్రియేట్ చేశారు. ఎక్కడైతే చాట్ జీపీటీకి $100 million అండ్ అప్ టు డేట్ ఉన్న చిప్ సెట్స్ యూజ్ చేశారు. సేమ్ అదే లెవెల్లో పర్ఫార్మెన్స్ని వీళ్ళు $6 million అండ్ 6 years బ్యాక్ చిప్ సెట్స్తో అయితే వీళ్ళు చేశారు. సో ఇక్కడ మనకి చాలా ఇదైతే అయిపోయింది. 50% ఇక్కడ కొట్టేసింది, 50% ఓపెన్ సోర్స్ అయితే చేశారు. సో ఇవన్నీ చూసుకున్నాక ఇంకా ఆల్మోస్ట్ ఇదైతే ఇప్పుడైతే నెంబర్ 1 పొజిషన్లోకి అయితే వెళ్ళిపోయింది. చాట్ జీపీటీ, జెమినీ ఇవన్నీ లాగేసి అయితే వెళ్ళిపోయింది. లాంచ్ చేయడం ఆల్మోస్ట్ ఇప్పటికీ 18 days అనుకుంటా అయింది ఇది లాంచ్ చేసి. సో అందరికీ వెళ్ళేపాటికి 18 days అయితే పట్టింది. 18 daysలో అయితే ఇది కంప్లీట్ అన్నిటిని కొలాబ్స్ అయితే చేసింది. బట్ ఒక్కటేంటంటే చెప్పాలంటే ఇది చైనీస్ గవర్నమెంట్. ఇప్పటికీ చైనీస్ గవర్నమెంట్ మీద మన ఇండియాలో కూడా చాలా రిస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయి. మొబైల్స్కి కాదు, యాప్స్ డేటా స్టోర్ చేస్తుంది ఇవన్నీ అని. సో ఇది కూడా యాప్ లాంటిదే. సో మీరైతే ఇన్స్టాల్ చేసుకోవాలి. బట్ ఇది ఎంతవరకు మన డేటా ప్రైవసీకి ఇది యూజ్ అవుతుంది ఏంటి అని అయితే మనమైతే చెప్పలేం. సో మనం యూఎస్ గవర్నమెంట్ని నమ్మాలి, చాట్ జీపీటీ బాగుంటుందని అయితే నేను చెప్పను. ఏదైనా సరే ఏదైనా వాళ్ళ ఇష్టం, కంపెనీస్ చేతిలో ఉంటాయి. మన డేటా ఎలా అయినా మనకు తెలియకుండా వాళ్ళు అయితే తీసేసుకోగలరు. యాప్లు మన ఫోన్లో ఉన్నంత వరకు వాళ్ళ ఇష్టం ఏదైనా చేయొచ్చు. బట్ ఏంటంటే మనకి చైనీస్ యాప్స్ మీద మనకు ఒక ఒపీనియన్ అయితే ఉంటుంది, డేటా స్టీల్ చేస్తారని. సో ఆ ఒపీనియన్ని ఇది మరి ఎక్కడ దాకా తీసుకెళ్తుందో అయితే మనం చెప్పలేం. సో సింపుల్గా డీప్‌సీక్ గురించి ఇంతే. సో నేను షార్ట్ అండ్ కార్ట్లో చెప్పాలని స్లోగా నరేషన్ తక్కువ టైంలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని అయితే ఈ వీడియో అయితే చేశాను. సో ఏమీ లేదు, కంప్లీట్ చాట్ జీపీటీ అయితే ఎలా ఉంటుందో సేమ్ అదే ఇది కూడా. సో ఇందులో కొత్తది ఏం లేదు, పాతది ఏం లేదు అని కాదు. వీళ్ళు యూజ్ చేసుకున్న టెక్నాలజీ, వీళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్, సో అండ్ వీళ్ళు దీన్ని ఓపెన్ సోర్స్ చేయడం, ఓన్లీ ఈ 3 things మీదే ఇది ఇంత పాపులర్ అయింది. చాట్ జీపీటీ కన్నా వీటిలన్నిటిని బీట్ చేసింది. అండ్ ఎన్విడియాకి ఎందుకు ఇంత లాసెస్ తెచ్చిందంటే మరి 6 years బ్యాక్ చిప్ సెట్తో వీళ్ళు ఎంత క్రియేట్ చేశారంటే మరి ఎన్విడియాకి ఇంకా లాసెసేగా. సో స్టాక్ మార్కెట్ మొత్తం యూఎస్ది అయితే పడిపోయింది. ఆల్మోస్ట్ యూఎస్కి 1 trillion, బిలియన్ కాదు ట్రిలియన్, ఆల్మోస్ట్ 1 or 6 సరిగ్గా గుర్తులేదు, $1 trillion అయితే లాస్ అయితే పడింది. సో ఓన్లీ యూఎస్ఏ కాదు, యూఎస్ఏ అయితే ఇప్పుడు లీడింగ్లో ఉంది కాబట్టి యూఎస్కి అయితే లాసెస్ అయితే వచ్చింది. సో అన్ని కంట్రీస్ మీద అయితే ఇది ఇంపాక్ట్ అవుతుంది. ఎందుకంటే ఏఐ యూస్ చేసుకుని మనకు కొన్ని కంపెనీస్ ఇలాంటివి అయితే ఉంటాయి. వాళ్ళు ఇప్పుడు క్యాన్వా యూస్ చేసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్యాన్వా అందరికీ తెలిసింది, ఎవరైతే వీడియో ఎడిటర్స్, థంబ్నెయిల్స్ ఎడిటింగ్ ఇలాంటివి చేసే వాళ్ళకి క్యాన్వాలో కూడా మనకి ఏఐ సెక్షన్ ఉంటుంది. సో ఇప్పుడు ఏంటి, ఇవి క్యాన్వా ఇలాంటి ఏఐ యూస్ చేసుకుని వీళ్ళు అయితే క్రియేట్ చేస్తారు. సో ఈ ఏఐ కాస్ట్ పెరిగినప్పుడు ఈ క్యాన్వా నుంచి కూడా మనకు కాస్ట్ అయితే పెంచుతారు. వీళ్ళు యూస్ చేసుకునేది ఏఐ కాస్ట్ ఉన్నప్పుడు ఆ ఏఐకి వీళ్ళు ఖర్చు పెట్టాలి అండ్ వీళ్ళు ప్రాఫిట్స్ చేసుకుని వీళ్ళు అయితే అమ్మాలి. సో అందుకని ఇప్పుడు
వీళ్ళు ఏఐకి $10 ఇచ్చారనుకోండి, వీళ్ళు $5 ప్రాఫిట్ అనుకుని $15కి అయితే మనకి ప్యాకేజెస్ అయితే తీసుకొస్తారు. అదే ఏఐకి వీళ్ళు ఇన్వెస్ట్ చేసేది వీళ్ళు $5 అనుకోండి, అప్పుడు $10కి అయితే వస్తుంది. అంటే $5 తగ్గింది. సో, అలా ఉంటుంది. సో, ఏఐ యూజ్ చేసుకున్న యాప్స్ దగ్గర నుంచి అన్నిట్లి సబ్స్క్రిప్షన్స్ పడిపోవడం అయితే జరిగిద్ది. బికాజ్ ఎందుకంటే ఇప్పుడు చాట్‌జీపీటీ దగ్గరికి వెళ్ళాలంటే ఇంత సబ్స్క్రిప్షన్ పెట్టాలి. నాకు ఆల్టర్‌నేటివ్ తక్కువలో ఇంకోటి వస్తుంది అన్నప్పుడు అందరూ దానికి వెళ్ళిపోతారుగా. సో, దీనికైతే లాసే కదా. సో, ఇలా సింపుల్ నాలెడ్జ్ సింపుల్‌గా ఇదైతే ఇది. సో, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో, ఇలాంటి టాపిక్స్ గురించి మన ఛానల్‌లో అండ్ టెక్ రిలేటెడ్ వీడియోస్, గ్యాడ్జెట్స్, రివ్యూస్ అన్నీ అయితే మన ఛానల్‌లో అయితే వస్తాయి. ఫస్ట్ ఇంప్రెషన్స్ ఇలా అన్నీ అయితే ఉంటాయి. ఏ కొత్త మొబైల్ వచ్చినా ఏమైనా. మేబీ నేను కొని అన్బాక్స్ చేయలేకపోవచ్చు. బట్ నేను మై ఇంప్రెషన్ అని చెప్పి వీడియోస్ అయితే చేసి పెడుతూ ఉంటాను. సో, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నోళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రేపు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే వస్తుంది. సో, ఆ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి వీడియోస్ మీకు అప్ టు డేట్లో రావాలంటే. సీ యూ గైస్, మళ్ళీ నేను ఇంకో వీడియోలో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.